ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తుంది. భారీ వర్షాలతో విజయవాడ ఆగమాగమైంది. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి స్థానికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. క్రీస్తురాజపురంలో కొండ చర్యలు విరిగిపడి 2 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించిన పోలీసులు వైద్యం అందిస్తున్నారు. మరో 2కి స్వల్ప గాయాలయ్యాయి. బ్రోక్లైన్ సహాయంతో కొండరాళ్లను పోలీసులు తొలగిస్తున్నారు. సహాయక చర్యలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సిపి రాజశేఖర్ బాబు పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షాలకు సున్నపు బట్టీల వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండరాళ్లు పడడంతో 2 ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండరాళ్ల కింద 3 చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నం చేస్తున్నారు. బంటోన్ పితాని అప్పలస్వామి స్ట్రీట్ వద్ద సపోర్టు గోడ మెట్టు కూలడంతో 2 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇంట్లో ఉన్నవారు బయటకి రావడంతో ప్రమాదం తప్పింది. విజయవాడ బస్టాండ్ సమీపంలో బ్రిడ్జి వద్ద రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలు బస్సులు, లారీలు, కార్లు గోతుల్లో దిగబడి ఇరుక్కుపోయాయి. దుర్గా ఘాట్ రోడ్ను మూసివేశారు. ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమీక్ష చేపట్టారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశించారు. మ్యాన్హోల్, కరెంటు తీగలు తెగిపడి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. ఇక అన్ని శాఖలు అలర్టుగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. పొంగే వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలన్నారు. భారీ వర్షాలు పడే ప్రాంతాల ప్రజలు మొబైల్స్ కు మెసేజ్ ద్వారా అలర్ట్ పంపాలని సీఎం చంద్రబాబు సూచనలు చేశారు.